గారిలో తులసిరెడ్డి గారు అంటే కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ వచ్చింది. రేపు పొద్దున ఫలితాలు కాస్త అటు ఇటు పడితే అంటే ఇట్స్ జస్ట్ స్పెక్యులేషన్ అండి, ఇదేమీ కన్ఫర్మ్డ్ అని కాదు. నితీష్ కుమార్ ఆయన తన రాయల్టీస్ని స్విచ్ ఓవర్ చేస్తారు అనే ఒక అబ్జర్వేషన్ బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ హిస్టరీ. అంటే అపార్ట్ ఫ్రమ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అది వేరండి, మళ్ళీ రాజకీయంగా ఆయన వేసే అడుగులు వేరండి. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయే మెజారిటీ వస్తే, ఎన్డీఏకి మెజారిటీ వస్తే 100% నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతాడు. లేకుంటే మళ్ళా 2020లో ఏం జరిగింది మధ్యలో అదే జరుగుతుంది మళ్ళా వచ్చేసి. కాబట్టి అది ఇన్ఎవిటబుల్. బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. మరీ తక్కువగా ఆయన బీజేపీకి దగ్గర బీజేపీకి చిరాగ్ పాస్వాన్ కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తే అది వేరు, కానీ అంత వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేయక తప్పదు. లేకుంటే అతను అది అతని విషయంలో ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ప్రజలు కూడా పెద్దగా అనుకోరు. ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో ఈ యొక్క లాయల్టీస్ దాని గురించి పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదేమో. ఎందుకంటే ఆల్రెడీ 9 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, 19 సంవత్సరాల పాటు ఒక పార్టీకి అధ్యక్షుడు. కాబట్టి దాన్ని పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్ గా ప్రజలు అలవాటు అయిపోయిన తర్వాత నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉండదేమనిపిస్తుంది. కాబట్టి 100% నితీష్ కుమార్, లేదా అతను ఇంకా ముఖ్యమంత్రి కాదనుకుంటే ఏదైనా ప్రమోషన్ ఇవ్వాలి అతనికి. ఇది కేంద్రంలో వచ్చేసి రాష్ట్రపతితో ఇంకోటో ప్రమోషన్ ఇచ్చేసి ఆ విధంగా అతను కన్విన్స్ చేసి ఒకవేళ చిరాగ్ పాస్వాన్ చేయాలనుకుంటే, లేకుంటే బీజేపీ అభ్యర్థి చేయాలనుకుంటే కనుక నితీష్ కుమార్ కు ప్రమోషన్ ఇచ్చి చేయాలి. దానికి ఆయన ఒప్పుకుంటే, లేకుంటే 100% నితీష్ కుమార్ కాదుకుంటే మన నితీష్ కుమార్ మన లాస్ట్ టైం ఏం జరిగింది, ఆర్జేడీ సపోర్ట్తో కాంగ్రెస్ సపోర్ట్తో వచ్చినట్టుగా మళ్ళీ వస్తాడు అంతే. కాబట్టి లాయల్టీ విషయం అనేది మొదటి నుండి కూడా నితీష్ కుమార్ నరేంద్ర మోడీని ప్రారంభంలోనే వ్యతిరేకించిన వ్యక్తి కదా. కాబట్టి ఆయనతో సమబుజ్జి సీనియర్ కాబట్టి ఏమంటే అడ్జస్ట్మెంట్ కోసం ఉన్నాడు తప్పనిచ్చేసి నరేంద్ర మోడీతో నేను సమానము అని భావించే నిజంగా స్టేచర్ కూడా ఉంది అతనికి, ఆ సీనియారిటీ కానీ గతంలో కానీ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆయన సీఎం అవుతాడు, లేదంటే ప్రమోషన్. తర్వాత ఇక్కడ అభివృద్ధి అనే దానికంటే ఏమిటంటే ఇప్పుడు మానవాభివృద్ధి సూచికలో ఆయన 19 ఏళ్ళు పరిపాలించినప్పటికీ 28 రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. కాబట్టి అక్కడ ఎన్ని పోల్ మేనేజ్మెంట్ ఇవి పనిచేసే తప్ప అభివృద్ధి అనుకుంటే ఆయన హయాంలో అసలు ఓటే పడకూడదు ఆయనకు వచ్చేసి. అంటే లా అండ్ ఆర్డర్ సెటరైట్ చేశారనే ఒక పేరైతే ఆయనకు ఉంది కదండి. మరి ఐటీ ఎన్ని అభివృద్ధి కూడా జరగాలి కదా. లా అండ్ ఆర్డర్ సెట్ చేసింది సరే గతానికంటే కొంచెం మేలైనప్పుడు ఇవి కూడా కావాలి కదా. ఫైనల్ గా వచ్చేసి తలసరి ఆదాయము మానవాభివృద్ధి సూచిక అన్నిటికీ పరాకాష్ట అదే కదా. అది చేరుకుంటేనే కదా లా అండ్ ఆర్డరు, తర్వాత అభివృద్ధి, సంక్షేమము, మౌలిక సదుపాయాలు ఇవన్నీ దేనికోసము మానవాభివృద్ధి సూచిక, సంతోష సూచిక, తలసరి ఆదాయము అవి ఫైనల్ గా ఒక స్టూడెంట్ బాగా చదివినాడు అంటే మార్కులు వస్తేనే కదా. కాబట్టి ఫైనల్ గా మార్కులే కదా. ఆ విధంగా వచ్చేసి మానవాభివృద్ధి సూచికలో ఉంది. అయినప్పటికీ అది పెద్ద పనిచేసినట్లేదు. మిగతా అనేక అంశాలు మహిళల విషయం కొంత నేను ముందు చెప్పినట్టే యూత్ లో కొంత తేజస్వి యాదవ్ ఉంది, మహిళల్లో కొంతవరకు నితీష్ కుమార్ కు ఎక్కువగా ఉంది. దానికి మహిళా రోజ్గార్ యోజన బాగా యాడ్ అయింది. అది ఎన్నికలకు ముందు కొంత బీద దేశంలో బీద రాష్ట్రంలో 10,000 అంటే అది పెద్ద అమౌంటే. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. ఏదో ఇస్తామని 30,000 ఇస్తామని చెప్పడం వేరు, 10,000 ఇవ్వడం వేరు. కాబట్టి అది బాగా పనిచేసిందేమో అనిపిస్తుంది. ఎనీహౌ చూడాలి, ఇప్పటికీ హోరాహోరనే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్ అండి. ఒకసారి శ్రీశైల్ రెడ్డి గారు అంటే లా అండ్ ఆర్డర్ సడన్గా దాని మీద అయితే పెద్ద ఫోకస్ ఉందని ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా అన్నది వాస్తవమే. ఒక 20 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి బీహార్లో, చివరికి ఏటీఎంల దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. సాయంత్రం 6 తర్వాత కూడా ఏటీఎంలు మూసేవాళ్ళు, ఎవరు వచ్చి పగలగొట్టి దోచుకెళ్తారో తెలియని పరిస్థితి. దాని నుంచి అంటే అక్కడ ప్రజలలో